పొగ లేకుండా ఉండేదాన్ని దీపం అంటారు, పొగతో ఉండేది ధూపం అంటారు. ఆ గండాల నరసింహస్వామి యొక్క క్షేత్రంలో ఆ దీపారాధనలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. వర్తికాయాం ఒత్తి కూడా ఒక ప్రమాణం ఉంది. ఇంతలా ఉన్నా ఇంత పొడుగునా అలా పెట్టకూడదు. నూనె కింద నేలపాలైపోతే వీళ్ళు మన పితృదేవతలందరూ ఎక్కడికి పడుతున్నారు, కింద పడుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీవల్లభామారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయహరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. శ్రీ లక్ష్మీ నృసింహదేవతాభ్యో నమః. ఈరోజు మనం ప్రత్యేకంగా మంగళాద్రి క్షేత్రాన్ని గురించి విశేషంగా తెలుసుకోవడం కోసమై తగిన సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనకున్నటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో మన మంగళగిరి ఒకటి. శ్రీరంగము, శ్రీముష్ణము, నైమిషము, పుష్కరము, సాలగ్రామాద్రి, తోతాద్రి, నవనారాయణాశ్రమము, వెంకటాద్రి, ఇవి విష్ణువు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలు. వీటిల్లో తోతాద్రి అనే క్షేత్రమే మన మంగళగిరి. ఈ మంగళగిరి క్షేత్రంలో స్వామి కొండకి ఎగువ భాగంలో గండాల నారసింహుడుగా, కొండ మధ్యలో దర్శన నారసింహుడుగా, దిగువ సన్నిధిలో లక్ష్మీ నారసింహుడుగా 3 రూపాలతో స్వామివారు ఇక్కడ వెలిసున్నారు. పైన ఉన్నటువంటి స్వామికి పానకం పోస్తున్నాం కాబట్టి పానకాల స్వామి అని పిలువబడుతూ ఉన్నారు స్వామి. అసలు సుదర్శన నరసింహస్వామి ఆయన. ఆ తర్వాత పైన ఆయన గండాలు తప్పించడం కోసమై బాధలు కష్టాలు ఉన్నవాళ్ళం, సమస్యలు ఉన్నవాళ్ళం, కోర్టు వ్యవహారాలు ఉన్నవాళ్ళం, శత్రు భయాలు ఉన్నవాళ్ళం అందరం కూడా ఆ భయాలన్నీ తొలగించుకోవడం కోసం స్వామివారికి మొక్కుంటాం. ఇక్కడికి వచ్చి మేము దీపారాధన చేస్తాం అని జ్వాలా నరసింహస్వామిని కూడా అనొచ్చు. ఆయన్ని అక్కడ జ్వాలే కాబట్టి అక్కడ వచ్చేది జ్వాలా నరసింహుడిని కూడా పిలవవచ్చు. ఆయన గండాల నరసింహస్వామి. ఆయన కింద పాండవుల టైంలో భీమసేనుడు ఆ విగ్రహాన్ని మలిచి ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి సన్నిధిలో ఇక్కడ కింద దిగువ సన్నిధిలో ప్రతిష్ఠించారు. మనకి కింద బ్రహ్మోత్సవాలు, దివ్యస్థల కట్టుబాట్లన్నీ కూడా కింద ఉత్సవాలన్నీ కూడా దేదీప్యమానంగా, అత్యంత శోభాయమానంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. మధ్యలో సుదర్శన నరసింహస్వామి, సుదర్శనం, చూసి చూడంగానే శుభాలు కలిగించేటువంటి స్వామి మన మంగళాద్రి ప్రాధీశ్వరుడైనటువంటి సుదర్శన నారసింహుడు. అందువల్ల ఆయన సుదర్శన నారసింహుడు అయ్యాడు. సుదర్శన రూపంలో నమూజి అనేటువంటి రాక్షసుడిని పైన సంహరించారు స్వామి. ఆ తర్వాత ఇంకా ఎగువ సన్నిధిలో ఉన్నటువంటి ఆయన గండాల నరసింహస్వామి, గండాలన్నీ తొలగించేటువంటి స్వామి కాబట్టి గండాల నరసింహుడు. జ్వాల ప్రకాశిస్తుంటుంది కాబట్టి అక్కడ జ్వాల నరసింహుడు. ఇక్కడ మనం ఇవాళ ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఆ గండాల నరసింహస్వామి యొక్క క్షేత్రంలో ఆ దీపారాధనలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవి మనం ముఖ్యంగా చేస్తూ ఉన్నాం. మనం అన్ని విషయాలు తెలుసుకొని ఉంటే ఇంకా అధికంగా భక్తితో శ్రద్ధతో చేయగలుగుతాం. మన వైఖానస ఆగమంలో దీపారాధన విషయంలో చాలా విశేషంగా చెప్పబడ్డారు. ఏమని? దీపకుంభే విష్ణుమావాహయామి, వామనమావాహయామి, త్రివిక్రమమావాహయామి, అధోక్షజమావాహయామి. దీపకుంభంలోకి దీపం వెలిగించేటువంటి ఆ ప్రమిదలోకి విష్ణుమూర్తిని ఆవాహన చేస్తారు, చతుర్మూర్తుల్ని. తైలే పితృనామావాహయామి, అందులో పోసేటువంటి నూనెలోకి మన యొక్క పితృదేవతలను ఆవాహన చేస్తాం. అసలు దీపారాధన చేసేటువంటి పరమ అవసరం ఏంటో ఈ విషయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. తైలే పితృనామావాహయామి, తైలంలోకి పితృదేవతలను ఆవాహన చేశాం. దికాయాం శ్రీయమావాహయామి, ఒత్తి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం. జ్వాలే నారసింహమావాహయామి, ఆ వచ్చేటువంటి జ్వాలకి ఏ దేవాలయంలో దీపారాధన చేసినప్పటికీ ఆ జ్వాలలో వచ్చేటువంటి వాడు జ్వాల నరసింహస్వామి, ఒత్తి లక్ష్మీదేవి, అందులో పోసేటువంటి నూనె పితృదేవతలు, ఆ నూనె పోసేటువంటి పాత్ర విష్ణుమూర్తి. ఇందులో ఈ మనం చేసేటువంటి దీపారాధనలో దీపంలో ఏది మాయమైపోతున్నది? నూనె మాయమైపోతున్నది. దీపకుంభం అట్లాగే ఉంటుంది, ఒత్తి కొరవి గట్టి అలాగే ఉంటుంది,
నూనె అంతా ఉన్నంత వరకు జ్వాల వెలుగుతూనే ఉంటుంది. నూనె అయిపోగానే ఆ జ్వాల ఆగిపోతుంది. అంటే ఏవి అక్కడ మాయమైపోయింది? పితృదేవతలు. నూనెలో ఎవరిని ఆవాహన చేశాం మనం? పితృదేవతలను ఆవాహన చేశాం. ఈ పితృదేవతలకి జ్వాల నారసింహుడి ద్వారా ఉత్తమ గతులు కలగడం కోసం, వైకుంఠ ప్రాప్తి కలగడం కోసం మనం ఏమైనా తెలిసి తెలియక వాళ్ళు చేయాల్సిన కర్మలన్నీ కూడా, క్రియలన్నీ కూడా సరిగా చేయకపోతే ఆ దోషాలన్నీ కూడా నశించిపోయి మన పితృదేవతలకి ఉత్తమ లోకాలు కలగడం కోసం చేసేటువంటిది ఈ దీపారాధన ప్రక్రియ. ఇందులో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆ కుంభంలో మనం పోసేటువంటి నూనె ఎంతవరకు పోయాలి? ఆ పొర్లిపోయి కింద పోయేంతగా మనం పోస్తూ ఉంటే అందులోంచి కిందకి ప్రవహించిపోతున్న వాళ్ళు ఎవరు? నూనెతో పాటు మన పితృదేవతలు. ఎందుకోసం వెళ్ళాం మనం అక్కడే దీపారాధన చేయటానికి? మన పితృదేవతలకి ఉత్తమ గతులు కలగడించడం కోసం పోతున్నాం. ఆ ఉత్తమ గతుల కోసం పోసేటువంటి ఆ నూనె కింద నేలపాలైపోతే వీళ్ళు మన పితృదేవతలందరూ ఎక్కడికి పడుతున్నారు? కింద పడుతున్నారు. ఆ పైదాకా వెళ్ళడం జరగటం లేదు. అందువల్ల అందుగాక వర్తికాయాం శ్రీమాహం, వర్తికి కూడా ఒక ప్రమాణం ఉంది. ఇంతలా ఉన్నా ఇంత పొడుగునా అలా పెట్టకూడదు. పొగ లేకుండా ఉండేదాన్ని దీపం అంటారు, పొగతో ఉండేది ధూపం అంటారు. దీపము అంటే చిన్న ఒత్తి ఒక చిన్న ప్రమిదలో నూనె పోయటం, అది వెలిగించడం. ఈ పితృదేవతలకి మనం ఉత్తదేవాలు కలిగించడం అనే భావం మనకి తెలియపోయినప్పటికీ మనకున్నన్ని బాధలు, కష్టాలు, శత్రు బాధలు, విద్యలో సమస్యలు ఏ ఉన్నప్పుడు కూడా గొలుగు కొట్టేటువంటి వాడు కాబట్టి ఆయన గండాల నరసింహస్వామి అని పిలిచాం. ఎప్పుడు చేయాలి? మనకి ఎప్పుడు గండం వస్తుందని మనం ముంచుకుని ఎప్పుడు మొక్కుంటాం దేవుడికి? మనం కష్టం వచ్చే, నా స్వామి ఈ కష్టం నుంచి నన్ను బయటపడేస్తే నేను తిరుపతి వస్తాను స్వామి, ఈ కష్టం నుంచి అనిపిస్తే నేను పానకం పోయించుకుంటాను స్వామి అంటాం. తొలగంగానే వెళ్ళిపోయాలి. ఆపద వస్తున్నప్పుడు ముందే పోయి పోసుకున్నా కానీ ఆపద రాకుండా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మనకు పుట్టినరోజును, పెళ్లి రోజును, పిల్లల యొక్క పుట్టినరోజులను, పిల్లల పరీక్షల్లో బేసయ్యారను, ఆ శుభకార్యాలు, ఆ శుభంలో ఆనందంలో అక్కడికి పోయి మనం దీపం వెలిగించుకొస్తాం. మనకు ముందు అనుకుంటాం, ఇక్కడికి వచ్చి మేము దీపం వెలిగిస్తాం స్వామి, నాకు ఈ ప్రమాదాన్ని తప్పించు, మా అబ్బాయిని పాస్ చేయి, నాకు వ్యాపారం బాగుండేట్టు చూడు, ఉద్యోగంలో నాకు సమస్య లేకుండా చేయడు, భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా చూడు, ఇక్కడ మొక్కుంటాం. మొక్కున్నవి తీర్చడం కోసం మనం అక్కడికి వెళ్తాం. ఎప్పుడు వెళ్ళాలి? మనకి నివృత్తి అయిన తర్వాత అన్నా వెళ్ళాలి, మొక్కు ఉండేటప్పుడన్నా వెళ్ళాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో అనేసరికి మనకి ముఖ్యమైనవి ఏంటి? ఏకాదశి, ద్వాదశి, స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తర నక్షత్రం. ఉత్తర అమ్మవారిది. ఈ 5 నక్షత్రాలు, ఈ ఏకాదశి బుధవారము, ఏకాదశి శనివారము, శ్రవణ నక్షత్రము, స్వాతి నక్షత్రము, వాటిల్లో ఎప్పుడైనా మనం వెలిగించవచ్చు. అది కాకపోయినా మనకి ఎప్పుడు సంకల్పం కలిపితే ఎప్పుడు బాధ వస్తే ఎప్పుడు బాధ తొలగిందో అప్పుడు ఆ దీపాలు మనం వెలిగించాలి. అమావాస్య నాడు దీపం పెట్టమనేది మనకి దేవాలయ ఆ సాంప్రదాయంలో ఎక్కడా మనకు కనపడదు. కార్తీక మాసంలో చూడండి, జ్వాలా తోరణాలన్నీ ఎప్పుడు వెలిగిస్తాం? మనం పౌర్ణమి నాడు వెలిగిస్తాం. కార్తీక పౌర్ణమికి వెలిగిస్తాం, కార్తీక ఏకాదశికి వెలిగిస్తాం, కార్తీక ద్వాదశికి సమారాధన చేస్తాం. అమావాస్యకి ప్రత్యేకించి దీపారాధన చేసేటువంటిది మన ఆలయ సాంప్రదాయంలో ఎక్కడా మనకు కనపడదు. కాబట్టి అమావాస్య నాడు దీపారాధన చేయాలి అనేటువంటిది మనకి ఆలయ సంప్రదాయంలో లేని విషయం. అన్ని రోజులతో పాటు అమావాస్య ఒక్కటే రోజు కాదు. విష్ణు ఆలయంలో పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు చేస్తాం, రథంగా పెడతాం, అంతే పౌర్ణమి విశేషమైందని. ఏకాదశి విశేషం కాబట్టి అభిషేకాలు చేస్తాము, ఉత్సవాలు చేస్తాము. ఇట్లా అన్ని రోజులు భగవంతుడికి అన్ని రోజులు ప్రియమైనవే, అన్ని రోజులు ఇష్టమైనవే. వాటిల్లో మనం ఏ రోజును ఎంచుకోవాలి అంటే మనకు ఒక శుభ జరిగినటువంటి రోజు, మన పెళ్లి రోజు, లేకపోతే మనకు పుట్టినరోజు, మన పిల్లలు పుట్టినరోజులు, మన పిల్లలు పాస్ అయిన రోజులు, ఇలా అనుకొని అది పూర్తిగానే అప్పుడు పోయి పెట్టి రావాలి. ఆ పెట్టడం కూడా ఎంతవరకు పెట్టాలి అంటే అందులో నూనె ఎంతవరకు, కనీసం పైన ఒక అంగుళం అన్నా ఖాళీ ఉండి విధంగా నూనె ఏర్పాటు చేయాలి. అందులో ఒక చతురంగుళాలనో 6 అంగుళాలనో ఒక ప్రమాణంలో 2 అంగుళాలనో ఒత్తి పెట్టాలి. ఆ ఒత్తి జ్వాల పొగ రాకుండా ఉండే విధంగా వెలుగు రావాలి. ఇది దేవాలయంలో చేయాల్సిన పద్ధతి. అక్కడ నుండి గండాల రాయుల దగ్గర ఉన్నది ఒకటే దీపపాత్ర కాబట్టి ఆ దీపపాత్రలో ఎంత పడుతుందో అంతవరకే మనం ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి మనం లీటర్లు 50 కిలోలు నూనె పోసినా కానీ మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆ దీపం వెలిగించిన ప్రయోజనం మాత్రమే కలుగుతుంది. ఊరికినే ఒక 10 గ్రాములు తీసుకెళ్ళి అందులో పోసినా ఏ ఫలితం వస్తుందో, కిలోలు పోసినా వచ్చే ఫలితం అనేది మనకి ఎక్స్ట్రా ఏమీ రాదు. ఇంకా ఏంటి, ఉపకారం జరగకపోక అపచారం జరుగుతున్నది. ఆ నూనె కింద ప్రవహిస్తున్నది. ఆ నూనెలో మనం పితృదేవతలను ఆవాహన చేస్తున్నాం. మన దాని మీదే మిగతా వాళ్ళందరూ నడుస్తున్నారు.
అంటే మన పితృదేవుల యొక్క శిరస్సుల మీద మిగతా వాళ్ళ పాదాలు ఉంటున్నాయి. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. విశేషంగా ఉన్న రోజుల్లో ఇంకా తగ్గించుకొని కావాల్సిన దీపారాధన చేయటం ముఖ్యం, కానీ కిలోలు కిలోలు నూనె పోయటం ప్రాముఖ్యత కానే కాదు. దేవాలయానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళకి దర్శనం చేయించాల్సిన బాధ్యత మా ఆలయ సిబ్బందికి ఎలా ఉందో, అక్కడికి వచ్చి దీపారాధన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీపారాధనలో పాల్గొనేటువంటి అవకాశం చేయాల్సిన బాధ్యత అక్కడికి వెళ్ళి దీపారాధన చేసే అందరికీ ఉన్నది. అందువల్ల వాటన్నిటినీ కూడా అతిక్రమించకుండా అందరం కూడా 100 గ్రాములనో, పావు కిలోనో, లేకపోతే ఇంకా తక్కువైనా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కిలోలు కిలోలు డబ్బాలు నూనెలు పోసినందువల్ల ఎటువంటి ఫలితము రాదు. కారణం ఏమిటి అంటే దానివల్ల ఇతరులకి నష్టం జరుగుతున్నది, మనందరం పోయి ఆ నూనెను తొక్కడం జరుగుతున్నది. తొక్కిన వాడికంటే తొక్కడానికి కారణమైన వాడు నేరస్తుడవుతాడు, వాడిని భగవంతుడు శిక్షిస్తాడు. అందువల్ల శ్రద్ధాభక్తులతో చేయాల్సిన పనిని అనవసరంగా లేనిపోని పటాటోపాలతో చేయొద్దు. కేవలం ఎంతవరకు దీపారాధన మన ఇళ్లల్లో పెట్టుకోవడం కోసం దీపం ప్రమాణం ఉంది కదా మీకు, అందులో ఎంత పోస్తున్నాం? అక్కడ ఎవరు లేని రోజుల్లో అయితే 10 మంది పేర్లు పెట్టి 10 మంది విధులతో పైదాకా పోసి మీరు రావచ్చు. ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు అందరికీ లేకుండా ఒక్కళ్ళమే ఆ పదార్థాన్ని తినకూడదు కదా శాస్త్రంలో, ఒక్కళ్ళమే దాన్ని మనం వినియోగించుకోకూడదు కదా. కాబట్టి ఈ విషయాన్ని శాస్త్రపరంగానూ అది దోషమే, సామాజిక పరంగానూ అది దోషమే, భక్తిపరంగానూ అది నేరమే. ఎందుకంటే ఈ రెండో వాళ్ళకి హాని కలిగించే ఏ పని అయినా సరే అది తప్పు. సూచన ఏంటంటే మనందరికీ నూనె ఎక్స్ట్రా తెచ్చారనుకోండి, ఆ నూనె అక్కడ పెట్టి ఉంచండి. ఎప్పుడైతే దీప కుంది అయిపోతాయో నూనె, ఆ నూనె పోస్తుంటారు. 365 రోజులు దీపారాధన వెలగటం ముఖ్యం, కానీ ఒక అమావాస్య రోజు ఎగలగడం ముఖ్యంగా రోజు అది వెలుగుని చూడాలి మనందరం. మరీ ముఖ్యంగా మన మంగళగిరి వాళ్ళకు పట్టిన మహాదృష్టం ఏంటంటే ఆ గండాల దీప స్వామిని ప్రతిరోజు దర్శిస్తాం. ఆ దీపం 360 రోజులు ఎలగాలి కాబట్టి మనం తెచ్చిన నూనె మొత్తం ఒకే రోజు పోసి ఒక రోజు దాన్ని అవగొట్టకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఆలయ సిబ్బందులు ఎవరో ఒకరు మీరు ఒక్కజొప్పు వస్తే, ఎప్పుడైతే నూనె అచ్చగా నెయ్యి వచ్చిందో అనే మొత్తం ఒక రోజు పోస్తారు, నూనె వచ్చిందో ఆ నూనె మొత్తం ఒక రోజు వస్తారు, ఇంకో రకం నూనె ఏదో వచ్చింది అనుకోండి దాని అంతా ఒక రోజు, అట్లా కలగాపులగం చేయకుండా దేనికి వెలిగించడానికి అవకాశం ఉంటుంది. 365 రోజులు వెలిగించినటువంటి దాంట్లో మనది కూడా ఉన్నది అనేటువంటి తృప్తి మనకి మిగులుతుంది. ఫలానా భట్టాచార్యులు ఇచ్చిన నూనె కూడా ఇవాళ కూడా వెలిగిందని భగవంతుడు తెలుసుకొని మనకు కూడా ఆయన రక్షిస్తాడు. ఆయనకు ఉపయోగపడటం కదా మనం చేయాల్సిన పని. అందువల్ల దీపారాధన విషయంలో ఈ సూచనలను మీరు తప్పకుండా గమనించండి. మూడో విషయం, మీరు నూనె కానీ నెయ్యి కానీ సమర్పించుకోవడం మీరు తేకపోయినప్పటికీ పైన మా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు, మీరు ఊరిని తీసుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే దానికి తగిన పారితోషికం ఏదో వాళ్ళకి ఇచ్చేసి దీపారాధన చేసుకోండి. ఈ సూచనలన్నీ కూడా గమనించి అందరూ తప్పకుండా ఈ విధంగా అమావాస్య నాడే వెళ్ళాలనే నియమం ఏం లేదు, అమావాస్య నాడు మాత్రమే పెట్టాలనే నియమం కూడా ఏం లేదు. 30 రోజులు కూడా స్వామికి పవిత్రమైన రోజులే. అసలు విష్ణాలయాల్లో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఇవి చాలా ముఖ్యమైనవి. మన పుట్టినరోజులు, మన పెళ్లి రోజులు మనకు ముఖ్యమైనవి. ఇట్లాంటి వాటిలో ప్రతిరోజు దీపారాధన చేయొచ్చు. ఒక రోజు చేసి ఒక రోజు అన్నం తిని మానుకున్నామా, 30 రోజులు తింటాం కదా. ఒక రోజు ఉద్యోగం చేసి మానేస్తాం, 30 రోజులు చేస్తాం కదా. అట్లే స్వామివారికి కూడా 30 రోజులు పవిత్రమైనవి. 30 రోజులు స్వామివారికి కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ సూచన అమావాస్య నాటి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. మీరు తెచ్చిందంట ఆ దీపం ప్రమిద నిండిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న నూనె అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది తప్పిన ఒక వ్యక్తి గొప్ప చెప్పిరండి, మరుసటి రోజు నుంచి పోస్తూ ఉంటాడు. మీ నూనె పోసిన ప్రతిసారి మీకు ఆ ఫలితం వస్తుంది. ఒక రోజుతో పోతుంది. ఆ 30 మీరు ఎన్నాళ్ళైతే మీ నూనె ఉపయోగపడుతూ ఉంటుందో అన్నాళ్ళు మిమ్మల్ని భగవంతుడు శ్రేయస్సుగానే చూస్తూ ఉంటాడు. దయచేసి ఇవన్నీ గమనించి స్వామివారి కృపకు పాత్రులు కండి. అందరూ కూడా ఈ విషయంలో అందరు భక్తులకి సహకరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించండి. జై శ్రీమన్నారాయణ.